ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలో ఆదిత్య L1 రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. 11 గంటల 50 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 11:50కి నింగిలోకి దూసుకెళ్లనుంది PSLV C-57 వాహక నౌక. సో చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్ గా పంపించిన తర్వాత ఇక ఆదిత్య L1 మిషన్ కి సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 11:50 ఇవాళ 11:50 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు లాంచింగ్? రేపు ఉదయం 11:50కి PSLV C-57 రాకెట్ దూసుకెళ్లబోతోంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడంతో. ఈ ఆదిత్య L1 ఏం చేస్తుంది అంటే సూర్యుడి గుట్టు విప్పబోతోంది. అందుకనే ప్రపంచం అంతా కూడా చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఈ ఆదిత్య మిషన్ మీద ప్రపంచ ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. లెగ్రాంజ్ పాయింట్ 1 కక్షలోకి ప్రవేశపెడతారు. ఈ PSLV C-57 రాకెట్ ద్వారా ఆదిత్య L1ని లెగ్రాంజ్ పాయింట్ 1 L1 అని చెప్పి అంటారు. ఈ L1 ఏంటి, L2 ఏంటి, ఇవన్నీ మనం ఇన్డెప్త్ తెలుసుకోవచ్చు. ఈ పాయింట్ 1 కక్షలోకి దీన్ని ప్రవేశపెడతారు రేపు 11:50కి పంపించిన తర్వాత. 4 నెలల జర్నీ. మనం చంద్రయాన్ 3 చూసాం, పంపించిన తర్వాత ఇంత టైంలో అది అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడం ఇవన్నీ మనం చూసాం. బట్ ఆదిత్య L1 మాత్రం 4 నెలల జర్నీ తర్వాతే ఆ కక్షలోకి, ఏ కక్షలోకి ఇందాక చెప్పాను కదా L1 అనే కక్షలోకి వీళ్ళు పంపించిన ఆదిత్య చేరడానికి 4 నెలల టైం పడుతుంది. అరౌండ్ 125 డేస్ అని చెప్తున్నారు. సో ఆదిత్య L1కి సంబంధించి అక్కడ L1కి చేరడానికి అంత టైం పడుతుంది. ఏం తీసుకెళ్తుంది ఆదిత్య L1లో ఏమేమి ఉంటాయి మనం చూసాం. ల్యాండర్లో, అక్కడ రోవర్లో ఎన్ని పేలోడ్స్ ఉన్నాయో చంద్రయాన్ 3లో మనం చూసాం. సేమ్ అట్లనే ఆదిత్య L1 మిషన్లో కూడా 7 పేలోడ్స్ తీసుకెళ్తుంది. ఈ PSLV C-57 రాకెట్ తనతో పాటు 7 పేలోడ్లను తీసుకెళ్తుంది. అక్కడ ఏదైతే L1 పాయింట్ ఉంటుందో అక్కడ రకరకాల రీసెర్చ్లు చేయడానికి, రకరకాల స్టడీస్ చేయడానికి వీలుగా 7 పేలోడ్స్ ఉంటాయి. ఈ 7 పేలోడ్స్ ఏంటో కూడా మనం కాసేపట్లో ఎక్స్పర్ట్స్ మనకి వివరంగా చెప్తారు. మనకి తెలుసు సూర్యుడికి సంబంధించి ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ అండ్ కరోనా, ఈ మూడిటి విషయం మీద అధ్యయనం చేయడానికి ఈ 7 పేలోడ్లని ఆదిత్య L1 ప్రయోగంలో మన సైంటిస్టులు పంపించబోతున్నారు. రిమోట్ సెన్సింగ్ పరికరాలతో వీడియోలు, ఫోటోలు నిరంతరం, దానిలో రకరకాల టెలిస్కోప్స్ ఉంటాయి, మ్యాగ్నెటోమీటర్స్ ఉంటాయి, ఇట్లాంటి రకరకాల ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటుంది ఈ ఆదిత్య L1 మన వాళ్ళు పంపించబోతున్న రాకెట్లో. రిమోట్ సెన్సింగ్ పరికరాలు కూడా ఉంటాయి. వీటితో ఎప్పటికప్పుడు కాన్స్టెంట్లీ, ఇప్పుడు మనకి ఎట్లయితే చంద్రయాన్ 3 ల్యాండర్ ఫోటోలు తీస్తోంది, రోవర్ ఫోటోలు తీస్తోంది, వీడియోలు ఇవన్నీ కూడా ఇస్రో బయట పెడుతోంది. సేమ్ అట్లనే వీడియోలు, ఫోటోలు నిరంతరం అందులో ఉన్న పరికరాలు పంపిస్తూ ఉంటాయి. సౌర తుఫాన్లను పసిగట్టే ఇన్సీటు పరికరాలు, సౌర తుఫాన్లు మెయిన్గా ఏవైతే మనం సోలార్ విండ్స్ ఎక్కువగా బాగా బలంగా వచ్చినప్పుడు ఏవైతే సౌర తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఏవైతే మనకి రకరకాల డిస్టర్బెన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ లైక్ ఉపగ్రహం, మనకి చాలా శాటిలైట్స్ ఉంటాయి. ఈ సౌర తుఫాన్లు ఏర్పడినప్పుడు ఆ శాటిలైట్ సిగ్నల్స్ ప్రాబ్లం రావడం, ఇట్లాంటి అనేక విషయాలు, చాలా విషయాలు మన దాకా రావు, బట్ ఇట్లాంటివన్నీ కాన్స్టెంట్గా జరుగుతుంటాయి. ఈ సౌర తుఫాన్లను పసిగట్టడం ద్వారా ఈ ఇన్సీటు పరికరాలు పసిగట్టి ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తాయన్నమాట. ఫలానా చోట సోలార్ స్టార్మ్ వస్తోంది, అలర్ట్గా ఉండాలి అని చెప్పి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్. అలాగాక సౌర గాలిలో రేణువుల అధ్యయనం కూడా చేస్తుంది ఇందులో ఉండే స్పెషల్ ఎక్విప్మెంట్. భూమి వ్యవస్థలో 5 లెగ్రాంజ్ పాయింట్స్, ఇందాక L1 అని చెప్పాను కదా, L1 దగ్గర ఈ స్టడీ అంతా జరుగుతుంది. ఇట్లాంటి పాయింట్స్ 5 పాయింట్స్ ఉన్నాయి L1 దగ్గర. ఇప్పుడు మన మిషన్ ఈ 4 నెలల ప్రయాణం తర్వాత L1 దగ్గరికి వెళ్తుంది. L2 దగ్గర జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని చెప్పి నాసా వాళ్ళు పంపించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ L2 పాయింట్ దగ్గర ఉంది. అట్లాంటిదే L3, L4, L5 అనే కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇన్డెప్త్ తెలుసుకుందాం. L1లో ఏంటి, L1 స్పెషాలిటీ ఏంటి అంటే భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఏ పాయింట్స్, ఏ 2 ఖగోళ ఆబ్జెక్ట్స్ మధ్యనైనా సరే
ఉండే ఆ డిస్టెన్స్ని రెండిటికి సంబంధించి, అంటే సపోజ్ సన్కి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, అట్లనే ఎర్త్కి ఉంటుంది. ఈ L1 అనే పాయింట్ దగ్గర భూమికి సంబంధించిన గురుత్వాకర్షణ శక్తి, సన్కి సంబంధించిన శక్తి ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. ఈ రెండు ఈక్వల్ ఉండడం దగ్గర ఏమవుతుందంటే L1 అనే పాయింట్ దగ్గర, నాకంటే ఎక్స్పర్ట్స్ బాగా చెప్తారు, బట్ టు బీ ప్రిసైజ్ ఆ పాయింట్ దగ్గర ఎట్లాంటి చాలా మినిమం ఫ్యూయల్ కన్జంప్షన్తో మనం పంపించిన ఏ ఆబ్జెక్ట్ అయినా సరే అక్కడ ఉండి స్టడీస్ అవి చేపట్టగలుగుతుంది. కేంద్ర సంలీన చర్యతో హైడ్రోజన్ హీలియంగా మారుతూ ఉంటుంది. ఈ చర్యలతో పేలుళ్ళు, సౌర తుఫాన్లు కాన్స్టెంట్గా సన్కి సంబంధించి అంటే సూర్యుల్లో జరుగుతుంటాయి. వీటి వల్ల ఇందాక చెప్పాను కదా, శాటిలైట్స్, కమ్యూనికేషన్స్, విద్యుత్ గ్రిడ్లు ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఈ సౌర తుఫాన్ల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ సౌర తుఫాన్లను ముందుగా గుర్తించబోతోంది ఆదిత్య L1. మెయిన్ టార్గెట్ ఆదిత్య L1 మిషన్కి కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్లో ఒకటి ఇమీడియట్గా ఈ సోలార్ స్టార్మ్స్ని పసిగట్టడం ద్వారా వెంటనే ఇస్రోని అలర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ గోల్స్ ఆఫ్ దిస్ ఆదిత్య L1 మిషన్. భూమి కన్నా 3,03,000 రెట్లు పెద్దగా ఉంటుంది సూర్యుడు. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే అంత గ్రావిటీ కూడా ఎక్కువ ఉంటుంది. భూమి గ్రావిటీ కన్నా సూర్యుడి గ్రావిటీ 27.9 రెట్లు ఎక్కువ. సో నేను చెప్పినట్లు L1 అనే పాయింట్ దగ్గర రెండు, ఇటు సూర్యుడిది అటు ఎర్త్ది ఇద్దరి గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్గా ఉంటుంది. భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు. మరి ఇప్పుడు పంపించే ఆదిత్య L1 అంత దూరం వెళ్తుందా? సూర్యుడికి అంత దగ్గరగా వెళ్తుందా? అంత వేడిగా ఉండే సూర్యుడి దగ్గరికి ఈ రాకెట్ని పంపించగలుగుతారా? ఇట్లాంటి చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం క్లారిఫై చేసుకుందాం. ఈ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటే హైడ్రోజన్ హీలియంగా మారుతూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం. సూర్యుడి కేంద్రంపై టెంపరేచర్ 1,50,00,000 డిగ్రీలు, అంత వేడి ఉంటుంది. సూర్యుడి ఉపరితలం క్రోమోస్పియర్, ఇందాక చెప్పాను కదా, క్రోమోస్పియర్, ఫోటోస్పియర్ అండ్ కరోనా, ఇట్లాంటి 3. ఉపరితలం మెయిన్ సర్ఫేస్ వచ్చి క్రోమోస్పియర్. చుట్టూతా సూర్యుడి చుట్టూతా ఉన్న ప్రాంతాన్ని కరోనా అని చెప్పి అంటూ ఉంటాం. వీటన్నిటి మీద కూడా స్టడీ చేస్తుంది ఆదిత్య L1. అండ్ ఈ స్టడీ ద్వారా L1 ప్లేస్లో ఉండి తను చేసే స్టడీస్ ద్వారా నేను ఇందాక చెప్పినట్లు సోలార్ స్టార్మ్స్ని ముందుగా కనిపెట్టగలుగుతారు. అండ్ ఏం జరుగుతూ ఉంటుంది, సూర్యుడి ఉపరితలం మీద ఏం జరుగుతూ ఉంటుంది, అంత దగ్గరగా వెళ్తుందా అంటే అంత దగ్గరగా వెళ్ళదు. మనకి సూర్యుడికి ఉన్న విపరీతమైన దూరంలో మనం పోబోయేది, అంటే ఆదిత్య మిషన్ ప్రవేశపెడుతున్నారు. ఆ మిషన్ పోయే దూరం కేవలం 100వ వంతు, మనకి సూర్యుడికి ఉన్న దూరంలో 100వ వంతు దగ్గర ఇది పెడుతున్నారు. సో L1 దగ్గర ఉండి అనేక స్టడీస్ చేయబోతోంది. ఇంకా ఏంటి ఈ స్టడీస్లో ఎలాంటి విషయాలు తెలుసుకుంటాం? ఇందాక షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అని చెప్పుకున్నాం కదా, ఏంటి ఆ గోల్స్, ఏం స్టడీ చేయబోతోంది, వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్, ఇట్లాంటి అనేక విషయాలు తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్.